హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నీకు ఒక ఫోన్ని ఎలా యాడ్ చేయాలో, ఫోన్ మొత్తం ఒక యాప్ ద్వారా ఎలా యాడ్ చేయాలో చూపించబోతున్నాను. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, దానిలో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక దాన్ని ఇన్స్టాల్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ యాప్ నేమ్ వచ్చేసి వైఫై. అది ఎవరు కనబడకుండా అలా పెట్టారు పేరు. ఇలా అడిగితే డీటెయిల్స్ వచ్చి ఇన్స్టాల్ ఎనీవే కొట్టండి. ఇన్స్టాల్ అయ్యి స్కానింగ్ అవుతుంది. అన్ఇన్స్టాల్ అని వస్తే ఇగ్నోర్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్కి పడ్డది చూడండి, మొబైల్ ట్రాక్టర్ ఫ్రీ. ఇప్పుడు ఇక్కడ అగ్రి కొట్టండి. ఇక్కడ మీకు అకౌంట్ లేనట్టు అయితే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ కొట్టండి. ఇప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు అన్ని పర్మిషన్ కొట్టండి, అలా కొట్టేసేయండి. డివైస్ అడ్మినిస్ట్రేషన్ కొట్టండి, యాక్టివేట్ కొట్టండి. నెక్స్ట్ యాక్సెప్ట్ కొట్టండి. ఇప్పుడు ఓకే గో కొట్టండి. ఇక్కడ వైఫై యాప్ ఎక్కడ ఉందో చూడండి, అది ఆన్ చేసేయండి, అలా కొట్టండి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఎనేబుల్ యాక్సెసిబిలిటీ కొట్టండి, ఇది కూడా గో కొట్టండి. ఇక్కడ మోర్ డౌన్లోడెడ్ సర్వీసెస్ ఉన్నాయి, ఇది క్లిక్ చేసేస్తే ఇక్కడ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వైఫై ఇది ఆన్ చేసేయండి. ఓకే, బ్యాక్ రండి, బ్యాక్. నెక్స్ట్ స్క్రీన్ క్యాప్చర్ పర్మిషన్స్ గో కొట్టండి. స్టార్ట్ నౌ కొట్టండి, స్టార్ట్ నౌ. యూసేజ్ డేటా గో కొట్టండి. ఇక్కడ వైఫై యాప్ ఎక్కడ ఉందో దోలాడి దానికి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. బ్యాక్ రండి, బ్యాక్. డిసేబుల్ యాప్ నోటిఫికేషన్ కొట్టి ఇక్కడ షో నోటిఫికేషన్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ యాక్టివేట్ లొకేషన్ని ఓకే కొట్టండి, ఇది కూడా అలా కొట్టేసింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ సెట్టింగ్స్ కొట్టేసి స్కాన్ యాప్స్ విత్ ప్లే ప్రొటెక్ట్ ఉందా అది టర్న్ ఆఫ్ చేసేయండి. బ్యాక్ వచ్చేసింది, బ్యాక్ వచ్చేసి నోటిఫికేషన్స్ ప్లే ప్రొటెక్ట్ ఇది కూడా కొట్టేసి టర్న్ ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ చేసేసి బ్యాక్ రండి. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు ఈమెయిల్ ఏదైతే ఉంటుందో మీకు క్రియేట్ చేసుకునే ఈమెయిల్ ఇక్కడ కొట్టేసేయండి. నా ఈమెయిల్ నేను కొట్టేసుకుంటున్నాను. లాగిన్ కొట్టేసేయండి. ఇక్కడ మీ పేరు ఇవన్నీ కొట్టేసేయండి, అన్ని టిక్కులు కొట్టేసేయండి. కొట్టేసి ఇక సేవ్ కొట్టండి, ఓకే కొట్టండి. ఇప్పుడు ఈ యాప్ కూడా ఎవరికి కనబడదు, ఎవరికి. ఇప్పుడు మీరు అది చూసుకోవాలనుకుంటే హ్యాక్ అయింది. ఇక మీరు ఈ ఫోన్ని ఎక్కడనైనా ఏ మొబైల్నైనా చూడొచ్చు, కేవలం నెట్ ఆన్ ఉంటాయి. ఇప్పుడు లాగిన్ కొట్టండి, మొబైల్ ట్రాకర్ కొట్టి లాగిన్ కొట్టి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టండి. ఇంకా చూసారా, రెడ్మీ నోట్ 5 ప్రో బ్యాటరీ ఆన్, నెట్ ఆన్ ఉంటే ఆన్లైన్ స్టేటస్ అని చూపిస్తాయి. ఇక ఎన్ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, కాల్ రికార్డింగ్స్, లొకేషను, మళ్ళీ పిక్చర్స్, యాప్ని బ్లాక్ చేయొచ్చు, మళ్ళీ కాంటాక్ట్స్ని బ్లాక్ చేయొచ్చు, మళ్ళీ సైట్ని బ్లాక్ చేయొచ్చు, సైట్లో ఏమేమి చూశారు, స్క్రీన్ షాట్లు, ఇన్స్టాంట్ మెసేజ్. మనం ఇక్కడ మెసేజ్ కొడితే అక్కడ వచ్చేస్తుంది. నేను ఇది ఒక ఫోన్లోనే చేశాను కాబట్టి, ఈ ఫోన్లోనే చేశాను కాబట్టి ఇలా ఉంటుంది. మీరు ఇక ఫేస్బుక్, వాట్సాప్, ఎవ్రీథింగ్ ఏదంటే అది హ్యాక్ అవుతుంది. రిమోట్ కంట్రోల్ ఒకసారి మీరే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టేక్ ఫ్రంట్ కెమెరా కొట్టండి, ఫ్రంట్ కెమెరా వచ్చేస్తే ఫోటో పడుతుంది. వ్యూ కొట్టండి, ఇక్కడ వచ్చి పడుతుంది ఫోటో, ఇక్కడ వస్తుంది ఫోటో. ఓకే, ఇంకో ఫోటో. నాకు నెట్ అయిపోయింది కదా, ఇంకో ఫోటో. ఈ క్వశ్చన్ మార్క్ పడ్డది, క్వశ్చన్ మార్క్. ఎస్ఎంఎస్ కమాండ్స్, బ్లాక్ నెంబర్ చాలా ఉంటాయండి, ఇలా చాలా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.